జై శ్రీమన్నారాయణ. మన హిందూ సాంప్రదాయానుసారం చంద్రగ్రహణం, సూర్యగ్రహణ సమయాలలో ఆహార పదార్థాలపై దర్బలు ఉంచడం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉంది. ఈ ఆచారాలన్నీ శాస్త్రోక్తంగా పాటించేవారు కొందరైతే, ఇవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టిపారేసేవారు మరికొందరు. ఏది ఏమైనా సైంటిఫిక్‌గా గ్రహణ సమయంలో విడుదలయ్యే కాస్మిక్ రేడియేషన్ నుండి మనం తినే ఆహారం ఎఫెక్ట్ అవ్వకుండా ఈ దర్బల్ని ఆహారంపై ఉంచుతారు. అయితే పౌరాణికంగా ఈ దర్బల్ను ఎందుకు వాడాలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తన తల్లి అయిన వినుతను ఆమె సవతి కద్రువ యొక్క దాస్యం నుండి విడిపించడానికై ఆ సవతి తల్లికి కోరిక ప్రకారం స్వర్గం నుండి అమృత కలశాన్ని తెచ్చి దర్బలపై ఉంచి సవతి తల్లి పుత్రులైన సర్పాలకు అప్పగించెను. దేవతలు సేవించే అమృతాన్ని సేవించాలంటే శుద్ధి స్నానం చేయాలని వెళ్లిన ఆ సర్పాలు తిరిగి వచ్చేలోపు ఇంద్రుడు ఆ కలశాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్లిపోతారు. చేతికి అందిన అమృతం చేజారిందని బాధపడిన ఆ సర్పాలు కనీసం ఆ అమృత కలశాన్ని ఉంచిన దర్బలను నాకితే వాటికి అంటిన అమృతాన్ని సేవించి అమరులం కావచ్చు అని ఆలోచించి సర్పాలన్నీ ఆ దర్బలను నాకగా వెంటనే వాటి నాలుక రెండుగా చీలిపోతుంది. అందుకే సర్పాలకు రెండు నాలుకలుంటాయి. అమృత కలశ స్పర్శచే పునీతమైన దర్బలను గ్రహణ సమయంలో విడుదలయ్యే విషవాయువుల నుండి ఆహారాన్ని కాపాడుకోవడానికి వాడటం అనేది మన ఋషులు మనకు అందించిన ఒక ఆచారం. ఓం నమః శివాయ.